అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నూతన విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ గుణావహం రిపహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్ర యోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం. 10 సంవత్సరముల తర్వాత మంచి అదృష్టాన్ని మంచి యోగాన్ని కలిగించే సంవత్సరం కాబట్టి ఏ అవకాశం వచ్చినా ఉపయోగం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం సద్యో జాతాయ శర్వాయ భవ్యజ్ఞాన ప్రదాయిని ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిషం 4 పాదములు, శేషోద పూర్వాభాద్ర 1-2-3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయుష్యం, జీవనం, ఆరోగ్యం, ధనం, వ్యవహారం, వృత్తి, వాణిజ్యం, శల్యాలు, బొగ్గు, నల్లని వస్తువులు, మినుములు, నువ్వుల పంట, నరాలు, ధాతువులు, నల్లరేగడి భూములు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తుదకు మంచి చేసేటువంటి గ్రహం కూడా ఈ యొక్క శని. అందరికీ సహాయం చేయుట, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కలిగించుట, శరీర బలహీనత ఇత్యాది కారకుడు. ఏదైనా తన సొంతంగా ఎదగాలని పట్టుదల కలిగి బీద సాధలకు దాన ధర్మాలు చేసేటువంటి స్థితిని కలిగించేవాడు శని. ఎప్పుడు కూడా విచారముతో ఉండుట, తెలివితేటలు కలిగి ఉండుట, కంప్యూటర్ శాస్త్ర పరిజ్ఞానం, ఆధ్యాత్మికత, పురాణాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల నూనె దానం చెయ్యాలి. మరియు విపరీతంగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే ఇంద్రనీలం, జాతిపత్స అనేటువంటి యొక్క రత్నాలను సేకరించుకొని వాటిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి చేతికి ధరించినటువంటైతే మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏవో చూద్దాం. ధనిష్ట నక్షత్రానికి శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు. తామ్రపాదం, రాక్షస గణం, మధ్యనాడి, సింహవర్గు కలిగినటువంటి వారు. 1-2 పాదముల వారికి మకర రాశి అవుతుంది. ఈ నక్షత్రం వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయాలి. మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. గ్రహచార స్థితి ఎక్కువగా పీడిస్తూ ఉంటే గనక పగడం మరియు నీలం అనేటువంటి రత్నాలు సేకరించి వెండిలో పొదిగించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎక్కువగా మీరు నీలిరంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. శతభిష నక్షత్రానికి పూర్వాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం
ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు రాహు మహర్దశకు సంబంధించినటువంటి వారు. తామ్రపాదం, రాక్షస గణం, ఆదినాడి, అశ్వయోని, కుంభరాశి అవుతుంది. వీరు ప్రతి శనివారం రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయాలి. మరియు శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు దానం చేయాలి. అధికంగా చెడు ఫలితాలు కలుగుతూ ఉంటే నీలం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి దానిని పూజించి చేతికి ధరించినట్టయితే మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. పూర్వభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. వీరు గురుమహర్దశకు సంబంధించిన వారు. తామ్రపాదం, మనుష్యగణం, ఆదినాడి, సింహవర్గు, కుంభరాశికి సంబంధించిన వారు. వీరు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి. మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి పూజ చేసి నువ్వులు దానం చెయ్యాలి. పూర్తిగా చెడు ఫలితాలు కలుగుతూ ఉంటే గనక ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని మరియు కనకపుష్యరాగం అనే రత్నాలు సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి. మరియు ఏ నెలలోనైనా సరే 3, 4, 5, 7, 8, 9, 12, 14, 16, 18, 22, 25 ఈ యొక్క తేదీలు మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి. కావున ఈ సంవత్సరం కుంభరాశి వారికి గ్రహచార గోచార ఫలితాలు, ఆదాయం, ఖర్చు, రాజపూజ్యాలు, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 9, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కావున కుంభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహచార గోచార స్థితిలో గురుడు మే 8 వరకు 4వ ఇంట, తదుపరి సెప్టెంబర్ 27 వరకు 5వ ఇంట, తదుపరి డిసెంబర్ 27 వరకు 6వ ఇంట, తిరిగి 5వ ఇంట సంచారం చేయగలరు. కావున గురువు యొక్క గ్రహచార విశేషము చేత ఎక్కువగా గొడవలు, బంధువులతో కలహాలు, మిత్ర నష్టం, దాంపత్య విరోధం, వ్యవహారములో వ్యాపారములో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అధికమైన ధన నష్టం కలగగలదు. ఆర్థికమైనటువంటి పరిస్థితి వలన ఎక్కువగా మనోవిచారానికి లోను కాగలరు. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పడి పరీక్షలు తప్పుట, చదువు యందు శ్రద్ధ లేకపోవుట, సోమరితనం ఇత్యాది ఫలితాలు కలిగి చదువులో వెనుకబడి ఉండగలరు. కావున విద్యార్థులు ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేసే పెసర్లు దానం చెయ్యాలి. ఆకుపచ్చని దారం పూజ చేసి మీ యొక్క కుడి చేతికి కట్టుకున్న మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు వ్యాపారం చేసేవారు బుధ రవి గ్రహాలకు ఆదివారం రోజు అభిషేక పూజలు చేయించి పెసర్లు, గోధుమలు దానం చేయాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మామూలు గ్రహస్థితి కలదు. దాని వలన ఆదాయం తగ్గి ఉంటుంది. వ్యవసాయ రంగంలో వరి, ధాన్యం, పప్పు దినుసుల వారికి, నూనె, పత్తి వ్యాపారులకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. అధికమైనటువంటి మనోవిచారం కలిగి ఉంటారు. ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున వివాహాది శుభకార్యములు ఆగిపోగలవు. గ్రహచార దోషాలు అనేటివి తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగాలంటే గురు, శుక్ర, కుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరియు శని ఏప్రిల్ 18 వరకు జన్మస్థానములో, తదుపరి అక్టోబర్ 9 వరకు 2వ స్థానములో, తిరిగి జనవరి 11 వరకు జన్మస్థానమందు, తదుపరి సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో సంచారం చేయగలడు. కావున శని యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానములో మార్పులు రాగలవు. అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి ఈ విధంగా ఉండటం వలన రాహు గ్రహానికి 18,000 జపం చేసి మినుములు దానం చెయ్యాలి. మరియు శని గ్రహానికి
19,000 జపం చేసి నువ్వులు దానం చెయ్యాలి. మరియు రాహువు జన్మమందు, కేతువు సప్తమందు సంచారం చేయగలడు కాబట్టి ఈ సంవత్సరం గ్రహస్థితి చూసుకుంటే కనుక శని ప్రభావం ఎక్కువగా మీ మీద ఉంటుంది. మరియు ఈ యొక్క శని ప్రభావం చేత వ్యవహారం అనేది, వ్యాపారం అనేది బావుగా ఉండదు. మరి కావున ఈ యొక్క కుంభరాశి వారు శని పీడితంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నం ఫలించక ఇబ్బందులకు గురి కాగలరు. ఉద్యోగంలో చేస్తున్న వారైతే అధికారుల వలన ఆటంకాలు ఏర్పడగలవు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున ప్రతిరోజు ఈశ్వరునికి తప్పనిసరిగా అభిషేక పూజలు జరిపించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండాలి. మరియు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరి దీని నుండి తప్పించుకొని మంచి ఫలితాలను పొందటానికి 11 రోజులు శనిగ్రహానికి నువ్వులతో అభిషేకం చేయించుకోవాలి. తరువాత నువ్వుల ఉండలు నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క ప్రసాదం కాకులకు పంచిపెట్టాలి. మరియు నల్ల నువ్వుల నూనె, బెల్లం మరియు దానం చెయ్యాలి. ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు ఉంటే గనక అక్కడికి ఉదయం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసి కొద్దిగా బెల్లం సమర్పించుకొని ఇలా 11 రోజులు చేసి తరువాత కూడా ప్రతి శనివారం ఉదయం శనిగ్రహానికి పూజ చేసుకొని నువ్వులు దానం చేస్తూ ఉండటం వలన, ఈ విధంగా చేయడం వలన శనిగ్రహ బాధల నుండి బయటపడవచ్చు. మరియు గురు రాహు గ్రహాలకు జపాలు చేయించి వాటికి సంబంధించిన ధాన్యం, శనగలు, మినుములు ప్రతిదీ 1 కేజీ చొప్పున దానం చెయ్యాలి. మరియు నీలం అనేటువంటి రత్నాన్ని 3 క్యారెట్లుగా ఉన్నదానిని సేకరించి మరియు జాతిపచ్చ రత్నాన్ని సేకరించుకొని దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి మంచి సమయంలో ధరించాలి. ఎక్కువగా నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మరియు శనివారం రోజు ఎవరైనా బీద సాధలకు కడుపు నిండా భోజనం పెట్టండి. భోజనం పెట్టేటప్పుడు కృష్ణార్పణం అని పెట్టండి. వీలైతే నలుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఎప్పుడు మీ మనసులో శనిగ్రహ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. అనగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. దానివలన ముఖ్యమైనటువంటి యొక్క విషయాలు మరియు మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. ఎప్పుడు కూడా ప్రతిరోజు శివునికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. ప్రతి శనివారం తప్పనిసరిగా గోపూజ చేసి దానికి జొన్న రొట్టెలు లేదా అరటి పండ్లు, బెల్లం లేదా బియ్యం తినిపించాలి. అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. అది కూడా వీలైతేనే చెయ్యండి. ఏదో గురువుగారు ఇన్ని నియమాలు మీరు చెబుతున్నారు అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే శనిగ్రహ దోషం తొలగించుకోవడానికి ఈ మాత్రమేనా మీరు కష్టపడితే కానీ ఈ యొక్క బాధల నుండి బయటపడేటువంటి గ్రహస్థితి అనేది కలగదు. కాబట్టి శివాభిషేకం తప్పనిసరిగా చేసుకోవాలి. దానివలన మంచి ఫలితాలను మీకు కలిగిస్తాడు. మరియు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లను తూర్పు దిక్కుగా పారినవి సేకరించుకొని వాటిని కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమ అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి వాటిని తావీజులో పెట్టి పూజించి 3 రంగుల దారంతో కట్టి మెడలో కానీ చేతికి కానీ ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలు వెళ్ళే వారికి 5 నెలల వరకు గ్రహస్థితి బావుగా లేనందున అక్కడి ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేసిన విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా అమెరికా, ఫ్రాన్సు, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి కూడా అనుకూలమైనటువంటి శని గ్రహచారం లేనందున శని పశ్చిమ దేశానికి అధిపతి కాబట్టి ఆ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. తప్పనిసరిగా ఈ యొక్క రాశివారు గరుడ పచ్చ మరియు మయూర నీలం అనేటువంటి యొక్క
రత్నాలను ప్రతిదీ 3 క్యారెట్లుగా ఉన్న వాటిని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ వాటిని పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.